నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిలు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంటు భవన్లోని వసుధ కాంప్లెక్స్ లో పోలింగ్ జరగనుంది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాన్ని వెల్లడిస్తారు. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఓటింగ్లో మొత్తం 782 మంది సభ్యులు పాల్గొననున్నారు. లోక్సభలోని 543 మంది సభ్యులు, రాజ్యసభలోని 233 మంది సభ్యులు, 12 మంది రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులు ఓటర్లుగా ఉంటారు. మొత్తం సభ్యులు ఓటింగ్లో పాల్గొంటే 392 ఓట్లు వచ్చిన అభ్యర్థిదే గెలుపు. చెల్లుబాటైన ఓట్లలో సగానికంటే ఒక్క ఓటు అధికంగా వచ్చిన అభ్యర్థిదే గెలుపుగా పరిగణిస్తారు. సంఖ్యాబలం పరంగా చూస్తే ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఉభయ సభల్లోని 781 మంది సభ్యుల్లో ఎన్డీఏకు 425 మంది బలం ఉండగా ఇండియా కూటమికి 311 మంది సభ్యులున్నారు. ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించడంతో ఆ కూటమి బలం మరింత పెరిగింది.